శీతల పానీయాలు, కాఫీ లాంటివి తాగటం వల్ల ఆరోగ్య ప్రయోజనాల కంటే హానికరమే ఎక్కువగా ఉందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తెలిపారు. రెడీమేడ్గా లభ్యమయ్యే ఫ్రూట్ జ్యూసులు, శీతల పానీయాలు ఎక్కువగా తాగటం వల్ల పక్షవాతం ముప్పు పెరిగే అవకాశాలున్నాయని పరిశోధనలు తేలినట్లు వెల్లడించారు. వీటికన్నా నీరు తాగితే ప్రయోజనాలు ఎక్కువని పేర్కొన్నారు. రోజుకు 4 కప్పుల కన్నా ఎక్కువగా కాఫీ సేవించడం అనర్థదాయకమని గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. వీటి కారణంగా మెదడులోని ఏదైనా భాగానికి రక్త సరఫరా నిలిచిపోయి ఆ అవయవంలోని కణాలు దెబ్బతిన్న పరిస్థితుల్లో పక్షవాతం రావచ్చని అన్నారు. ప్రధానంగా మెదడులోని రక్తనాళాల్లో అవరోధాల వల్ల ఇస్కిమిక్ పక్షవాతం, ఆ భాగంలో రక్తస్రావం వల్ల తలెత్తే హ్యామరేజిక్ పక్షవాతం అనే 2 రకాలు ఉంటాయని తెలిపారు. ఇంటర్స్ట్రోక్ ప్రాజెక్ట్ కింద అంతర్జాతీయ శాస్త్రవేత్తలు 27 దేశాల్లోని దాదాపు 27,000 మందిపై పరిశోధన చేశారు. వీరిలో 13,500 మంది మొదటిసారి పక్షవాతం బారిన పడ్డారని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో భాగంగా శీతల పానీయాలు, రెడీమేడ్ ఫ్రూట్ జ్యూస్ల వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వెల్లడించారు. అయితే ఈ పరిశోధనలో శీతల పానీయాల వినియోగానికి పక్షవాతానికి మధ్య సంబంధం ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు. ముఖ్యంగా తూర్పు, మధ్య ఐరోపా, పశ్చిమాసియా, దక్షిణ అమెరికా వాసుల్లో ఇది ప్రస్ఫుటంగా కనిపించిందని అన్నారు. ఫ్రూట్ జ్యూసులుగా మార్కెట్లో విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం కాన్సెంట్రేట్ల నుంచి తయారైనవేనని, వీటిలో అదనపు చక్కెరలు, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చూసే ప్రిజర్వేటివ్లు వాడుతున్నారని స్పష్టం చేశారు. తాజా పండ్ల రసాలతో వచ్చే ప్రయోజనాలను ఇవి దెబ్బతీస్తూ పక్షవాతం ముప్పును పెంచుతున్నాయని చెప్పారు. మెదడులో రక్తస్రావం వల్ల వచ్చే పక్షవాతం ముప్పును రెడీమేడ్ ఫ్రూట్ జ్యూసులు 37% పెంచుతున్నాయని, ఇలాంటివి రోజుకు 2 పానీయాలు తాగితే ముప్పు 3 పెరుగుతుందని అన్నారు. రోజుకు 4 కప్పుల కన్నా ఎక్కువగా కాఫీ తాగితే పక్షవాతం ముప్పు 37% పెరుగుతుందని తెలిపారు. వీటికి బదులుగా రోజుకు కనీసం 7 గ్లాసుల కన్నా ఎక్కువగా నీరు తాగితే మెదడులో రక్తం గడ్డగట్టడం వల్ల వచ్చే పక్షవాతం ముప్పు తగ్గుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.